విశాఖ నగర సుందరీకరణకు నడుం బిగించిన జీవీఎంసీకి సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అభినందనలు తెలిపారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ నగరాన్ని ఆధునీకరించే దిశగా 66 మురికివాడలను సర్వే చేసి పునరాభివృద్ధి చేయడానికి జీవీఎంసీ తీసుకున్న చొరవ అభినందనీయమని ప్రశంసించారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిని నివాసితులకు అనువైన పునరావాస అవకాశాలను కల్పించడం శుభ పరిణామమన్నారు. ముఖ్యమంత్రి ఇటీవల జారీ చేసిన శ్రీవాణి ట్రస్ట్ నిధులను విస్తృతమైన టెంపుల్ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ కోసం వినియోగించాలన్న నిర్ణయంపై బొలిశెట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన పవిత్ర విరాళాలను ప్రభుత్వ పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులకు వినియోగించడం నైతికంగా అనుచితమన్నారు. పవిత్ర ఆస్తులపై రాజకీయ జోక్యం ఉండకూడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది జీవీఎంసీ వారు 66 స్లమ్స్ మీద ఒక సర్వే చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే నగర సుందరీకరణ గురించి వాళ్ళు చేస్తున్న కృషిని మెచ్చుకుంటూనే ఒక విషయం వాళ్ళకి గుర్తు చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నమస్తే అండి మీడియా మిత్రులందరికీ, మీ ద్వారా నేను ఈరోజు జీవీఎంసీకి అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 66 స్లమ్స్లో ఒక సర్వే మొదలుపెట్టారు. ఒక నగరాన్ని మంచి సుందర నగరంగా తయారు చేసే ఉద్దేశంతో చేస్తున్నారు. కాలుష్యం మీద నాకు జీవీఎంసీతో ఎన్ని అంటే కేసులు నడుస్తున్నా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ కాలుష్యం వదిలేస్తే సుందరీకరణ విషయంలో జీవీఎంసీతో నాకు ఎప్పుడు ఇబ్బందులు లేవు. అయితే జీవీఎంసీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఈ మురికి వాడలు అన్నారు కదా, మురికి వాడల్లో నివసించే వాళ్ళకి సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ కొన్ని హక్కులు ఇచ్చినాయి. అది 1985లో వాళ్ళకి జీవనోపాధి పొందే హక్కు, జీవించే హక్కు అధికారులు ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉంటున్నారో అక్కడ దగ్గరలోనే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలని చెప్పి ఓల్గా టెల్లిస్ కేసు 1985లో చెప్పారండి. అలాగే వాళ్ళు విచారించకుండా, వాళ్ళతో డిస్కస్ చేయకుండా అక్కడి నుంచి తొలగించే హక్కు లేదని సుధామా సింగ్ 2010లో చెప్పారు.